వైసీపీ అధినేత జగన్ కు స్థానిక సంస్థల ఎన్నికల గుబులు పట్టుకుందని మంత్రి సవిత ఎద్దేవా చేశారు. గతంలో బీసీలను పట్టించుకుని జగన్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మళ్లీ బీసీ పాట అందుకున్నారని విమర్శించారు. అసలు బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించి వారికి న్యాయం చేసిన ఘనత తెలుగుదేశానిదేనన్నారు. సత్యసాయి జిల్లా రొద్దం మండలం కోగిరలో పర్యటించిన మంత్రి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తెలుగుదేశం కార్యకర్త బేల్దారి ఆంజనేయులు కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల బీమా చెక్కును అందజేశారు. అనంతరం గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి గారికి కార్యకర్తలు కాదు గుబులు పుట్టిండేది, జగన్మోహన్ రెడ్డి గారికే గుబులు పుట్టింది. జగన్మోహన్ రెడ్డి గారికే భయం పుట్టుకుంది. ఈ 2 సంవత్సరాల్లోనే కూటమి ప్రభుత్వంలో మరి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, ఏ విధంగా బీసీలకు పెద్దపీట వేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు బీసీలు అంటే గుర్తొచ్చింది. ఆ రోజు బీసీలు ప్రశ్నిస్తే పెట్రోల్ పోసి ఒక బీసీ బిడ్డను కాల్చినప్పుడు బీసీలు గుర్తు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. బీసీ నాయకులపైన అక్రమ కేసులు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి బీసీలు గుర్తు రాలేదు. బీసీలు రాజకీయంగా దెబ్బతీసినప్పుడు బీసీలు గుర్తు రాలేదు. బీసీ గురుకుల పాఠశాలలు, బీసీ హాస్టల్స్ మరి గాలి కొదిలేసినప్పుడు బీసీ బిడ్డలు చదువుకోవాలి, బీసీ బిడ్డలు అందరూ బాగుండాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు రాలేదు. ఈ రోజు బీసీలకు మేము పెద్దపీట వేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు, డిప్యూటీ సీఎం గారు. ఈ రోజు 34% రిజర్వేషన్ కూడా ఇస్తాం, బీసీలకు రక్షణ చట్టం కూడా కూటమి ప్రభుత్వమే అందజేస్తుందన్న విషయం తెలియజేస్తున్నాం.